తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ లీడర్ నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బాగుపడాలంటే తక్షణమే సర్జరీ చేయాలన్నారు. ఇప్పుడు ప్రక్షాళన చేయకపోతే ఆ తర్వాత పోస్ట్ మార్టం చేసే పరిస్థితి వస్తుందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన విరుచుకుపడ్డ కోమటిరెడ్డి పొన్నాలను మించిన అసమర్థుడు అని ఆరోపించారు. ఉత్తమ్ నాయకత్వం తెలంగాణలో పార్టీ బతకదు అన్న కోమటిరెడ్డి వరుస ఓటములకు బాధ్యత వహిస్తూ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలన్నారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉండుంటే ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించేవాడిని, లేదంటే రాజీనామా చేసేవాడినంటూ వ్యాఖ్యానించారు. పొన్నాల ఉత్తమ్ నాయకత్వం వల్లే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందన్నారు. పార్టీ పరిస్థితిపై సోనియాకు లేఖ రాస్తానన్న కోమటిరెడ్డి 2019లో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరో ఇప్పుడే ప్రకటించాలని అధిష్టానానికి సూచించారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, కాంగ్రెస్ నేత, సీనియర్ నేత అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు ఇంత ఘాటు విమర్శలు చేశారు? ఎప్పుడు పార్టీపై ఆరోపణ చేసే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి రాష్ట్ర పార్టీ అధిష్టానం పైన ఎదురుదాడి చేశాడు. గతంలో వరుసగా జరుగుతున్న ఎన్నికల ఓటములకు రాష్ట్ర నాయకత్వమే బాధ్యత వహించాలి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాష్ట్ర పార్టీ పరిస్థితి రోజు రోజుకు అధ్వానంగా మారుతుంది. బంగారం లాంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దీనస్థితికి జరుగుతుంది. రాష్ట్ర నాయకత్వమే దీనికి బాధ్యత వహించాలని ఆయన చెప్పారు. ఈ రోజు ఆయన మంత్రి హరీష్ రావుతో కలిసిన తర్వాత కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను మంత్రి హరీష్ రావుతో కలిశానని, కేవలం కాంగ్రెస్ పార్టీలో పార్టీ నాయకత్వ లోపం వల్లే ఇలాంటి పార్టీ పరిస్థితి జరుగుతుంది. గతంలో పార్టీ వెంబడి నుంచి ఉన్న కార్యకర్తలు ఆవేదనతో తనతో మాట్లాడుతున్నారని, కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నాయకత్వం వల్లనే వరుస ఓటములు రాష్ట్రంలో జరుగుతున్నాయని, ప్రతి స్థానాలను కూడా కోల్పోవాల్సిన పరిస్థితికి పార్టీ చేరుకుంటుంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ దుస్థితికి కేవలం ప్రస్తుతం రాష్ట్రంలో లీడ్ చేస్తున్న ఇద్దరు నాయకుల వల్లే అని ఆయన ప్రస్తావించే పరిస్థితి కూడా అవుతుంది. మొత్తంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వరుస ఓటములు తాను బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పోరాడిన జై తెలంగాణ అన్న నాయకులకి పీసీసీ అధ్యక్ష పదవులు అప్పగించాలని, ఇదే అంశం పైన పార్టీ అధినేత సోనియా గాంధీని కలిసి తాను చెబుతానని ఆయన ఇంతకుముందు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అదేవిధంగా పాలేరు ఎన్నికల్లో రామిరెడ్డి వెంకటరెడ్డి పరువు తీసే విధంగా పార్టీ నేతలు వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రంగంలో గురించి ప్రచారం చేయకుండా కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమై అధికార పార్టీని విమర్శించడం వల్ల ప్రజలు విశ్వసించరు. కేవలం తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వారు ప్రజల్లోకి వెళ్లి మాట్లాడితే ప్రజలు విశ్వసిస్తారు. అప్పుడే పార్టీకి మంచి రోజులు వస్తాయి. అదేవిధంగా ఇటీవల బీజేపీ అనుసరించినట్టుగానే ముందస్తుగా అభ్యర్థిని ప్రకటించి ఎన్నికలకు వెళ్ళాలి. అంతేగాని కేవలం ఎవరినో నమ్మి జాతీయ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా ఎన్నికలకు వెళ్తే తెలంగాణలో కాంగ్రెస్ ఎవరు విశ్వసించారనే ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీఆర్ఎస్ పార్టీకి వెళ్తుందనే ఒక భావనతో పార్టీ ఉంది. ఆయన కావాలనే టీఆర్ఎస్ పార్టీతో ఆయన ఆరోపణలు చేస్తున్నారనే ప్రచారం చేస్తున్నారు. లక్ష్మి, సత్యనారాయణ, కాంగ్రెస్ లో ఉన్న అసంతృప్తి తెలిసిందే. అయితే ఒకరి మీద ఒకరు బాణాలు వేసుకోవడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఏకంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్, అదే విధంగా మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల మీద కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి పార్టీ నేతలు ఎలా స్పందిస్తారు, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా స్పందిస్తారు, వేచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యనారాయణ. పెద్దలంటే జగన్